నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 103. వాళ్ళది అయిపోయింది, ఇక నువ్వు పడ్డావా నా మీద అలుకగా అనేసి ఇక నేను తినను అని మూతి ముడిచింది సంయు. అలాగే తినకు అన్న అతడు తను వడ్డించుకొని తినడం మొదలుపెట్టాడు. తల తిప్పి తను తిన్న ప్లేట్ వైపు చూసింది. అది ఖాళీగా కనిపించడంతో బాబోయ్, ఆల్రెడీ ఫుల్గా తినేసినట్టున్నాను, తెలియనే లేదు అని మంచినీళ్ళు తీసుకొని తాగింది సంయు. నా బుర్ర తినడం బాగా అలవాటైన నీకు ఈ ఫుడ్ ఒక్క లెక్కనా అంటూ అన్నాడు శిఖర్. నీకు నేను ఎలా కనబడుతున్నాను అంటూ గుడ్లు ఉరిమింది సంయు. ప్రస్తుతానికైతే మేనీటర్ లాగే కనబడుతున్నావు అన్న అతడు ఆమె ఉక్రోషం చూసి లోలోన నవ్వుకున్నాడు. మీరందరూ నన్ను ఏడిపిస్తున్నారు, నేను మీతో మాట్లాడను అని లేచి వెళ్తుంటే నువ్వు తింటే సరిపోయిందా, నేను తినేదాకా ఉండేది లేదా అన్నాడు శిఖర్. ఇదొకటి ఉంది కదూ అంటూ అక్కడే కూర్చుంది సంయు. ఈ వీక్లో నీకు సీమంతం చేస్తారట, నా తరఫు నుండి ఏం గిఫ్ట్ కావాలి చెప్తే కొనేస్తాను అన్న అతడు చెయ్యి కడిగేసుకున్నాడు. అయ్యో బావా, మరి కొంచెం వడ్డించుకోలేకపోయావా అతడు తక్కువగా తినడం చూసి నొచ్చుకుంది సంయు. నువ్వు ప్రేమతో కొసరి కొసరి వడ్డించినప్పుడు తింటాను అన్న అతడు ప్లేట్ తీసుకెళ్లి సింకులో పెట్టాడు. అయితే నా మీద అలుకతో సరిగ్గా తినలేదా బాధతో అతన్ని చూసింది. లేదులే, ఆకలి లేక తినలేదు అన్న అతడు ఆమెతో పాటు హాల్కి వచ్చి కూర్చున్నాడు. అలసిపోయి ఉన్న అతడు ఆమె ఒడిలో తలపెట్టుకొని పడుకున్నాడు. మనసుకి ప్రశాంతంగా అనిపించింది. సంయు ఏదో చెప్తోంది. అతడు కొడుతూనే నిద్రలోకి జారుకున్నాడు. కాసేపటికి డౌట్ వచ్చి అతన్ని చూసింది సంయుక్త. చెప్పేదేమీ పూర్తిగా వినిపించుకోడు. ముద్దుగా అతన్ని విసుక్కున్న ఆమె వంగి అతని నుదుటి మీద ముద్దు పెట్టాలని చూసింది. కానీ ఆమె వల్ల కాలేదు. అని బేబీ బంపుతో ముందుకు పొడుచుకు వచ్చిన పొట్ట నిమురుకుంది. కాసేపటికి సంయుక్తకు కూడా ఆవలింతలు మొదలయ్యాయి. బావా అని పిలుస్తూ అతని భుజం పట్టుకొని కదిలించింది. అని నిద్రమత్తుతో ములిగాడు శిఖర్. లెగు, నాకు నిద్ర వస్తోంది అంది. అతడు బలవంతంగా కళ్ళు తెరిచి లేచాడు. చాలా రోజుల తర్వాత ఆమె ఒడిలో ప్రశాంతంగా నిద్రపోయిన అతడు ఆమెతో పాటు పడక గదిని చేరాడు. పాలేమైనా తాగుతావా అంటూనే మంచం మీద వాలాడు. వద్దు, నువ్వు పడుకో అన్న సంయు అతని నిద్ర డిస్టర్బ్ చేయాలి అనుకోలేదు. ఆమెకు కూడా ఆకలిగా అనిపించలేదు. అతని నుదుటిపై ముద్దు పెట్టి కాసేపు అలాగే చూసింది. ఆ తర్వాత అతని పక్కన పడుకోగానే ఆమెకు నిద్ర పట్టింది. నైనిక హాస్పిటల్ నుండి వచ్చాక ఆమెను బిడ్డతో సహా పుట్టింటికి తీసుకొని వచ్చింది మృదుల. ఆ పసిబిడ్డను చూసుకోవడంలో మృదులకి సమయమే తెలియడం లేదు. మధ్య మధ్యలో వెళ్ళి మాధవి సహాయం చేసి వస్తోంది. చూస్తూ ఉండగానే సంయుక్త శ్రీమంతం రోజు రానే వచ్చింది. తెల్లవారడంతోనే ఒక్కొక్కరుగా బంధువులు రావడం మొదలుపెట్టారు. వంట వాళ్ళను పిలిచి వంటలు చేయించే పనిలో బిజీగా ఉంది జానకమ్మ. సంయుక్త పిన్ని హేమ, మాధవి తమ్ముని భార్య రోహిణి ఇద్దరూ కలిసి సంయుకి పూలజడ వేసి పట్టుచీర కట్టించి అందంగా ఆమెను రెడీ చేశారు. ఈ అలంకరణతో ఆమెకు ఎక్కడలేని నిండుదనం వచ్చింది. హాల్లో లాంగ్ చైర్ వేసి అందులో ఆమెను కూర్చోబెట్టారు. వచ్చిన బంధువులతో పాటు ఇంటి చుట్టుపక్కల ఉన్న ముత్తైదువులందరూ సంయుకి బొట్టు పెట్టి చేతికి గాజులు తొడిగారు. పళ్ళు పలహారాలు ఆమె ఒడిలో పెట్టి అక్షంతలు వేసి పండంటి బిడ్డను కనమని ఆశీర్వదించారు. ఈ తంతు అంతా దూరంగా నిలబడి రెప్పవాల్చకుండా చూస్తూ ఉన్నాడు శిఖర్. ఈ గెటప్లో ఆమె అతని కంటికి నిండుగా అందంగా కనిపించింది. అతని మనసు అలౌకికమైన ఆనందంతో పొంగింది. ఇక జానకమ్మ ఆనందానికైతే అవధులు లేవు. తన కల, తన ఆశ నెరవేరబోతోందని సంతోషంతో మురిసింది. షిఖి, ఇలా రా మృదుల పిలిచింది. ఆమె దగ్గరికి రాగానే నువ్వు కూడా సంయుకి అక్షంతలు వేసి ఆశీర్వదించు అంది. నేనా అన్నాడు శిఖర్. అవును నువ్వే అంటూ అతని చేతికి అక్షంతలు ఇచ్చింది. అతడు ఆమె తలపైన వేసి సుఖంగా ఉండు అన్నాడు. అదేమి ఆశీర్వాదం పెదవి విరిచింది సంయుక్త. మరి ఏమని దీవించాలో నాకు తెలియదు కదా, నువ్వే చెప్పు చిలిపిగా అన్నాడు శిఖర్. నీలాంటి అందమైన బిడ్డ పుట్టాలని బ్లెస్సింగ్ ఇవ్వు అంది సంయుక్త. అలా నీకు ఇష్టం లేదు కదా, అందుకే నువ్వు హ్యాపీగా ఉండాలని దీవించాను కొంటెగా అన్నాడు శిఖర్. ఆమె అతన్ని గుర్రుగా చూసింది. శిఖర్, మీ గుసగుసల తర్వాత, కానీ ముందు నువ్వు పక్కకు తప్పుకో, మిగతా వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తారు అంది హేమ. తల ఆడించి పక్కకు వెళ్ళాడు శిఖర్. మిగిలిన వాళ్ళు కూడా అక్షంతలు వేసి ఆమెను ఆశీర్వదించారు. కార్యక్రమం ముగిసి అందరూ భోంచేస్తున్న సమయంలో వచ్చారు నిఖిల్ తల్లి మాలతి, తండ్రి శ్రీనివాస్.
పూనంకి రావాలని ఉన్న నిఖిల్ని ఒంటరిగా వదిలి రాలేక ఆమె అక్కడే ఉంది. వదినా, ఇప్పుడా రావడం? కాస్త ముందుగా రావచ్చు కదా అలుకగా అంది మాధవి. మాలతి ఏం మాట్లాడలేదు, చిన్నగా నవ్వి ఊరుకుంది. ఇప్పటికైనా వచ్చింది, సంతోషించవే అంది జానకమ్మ. రండి వదిన, కాళ్ళు చేతులు కడుక్కోండి, భోంచెద్దురు గాని అంటూ ఇంట్లోకి ఆహ్వానించింది మాధవి. ముందు సంయుక్త ఎక్కడుందో చెప్పు, దానికి బట్టలు పెట్టి ఆశీర్వదించిన తర్వాత భోంచేస్తాం అన్న మాధవి. మాలతి సంయుక్త కోసం చూసింది. తల ఆడించి అదిగో అది అక్కడ ఉంది అంటూ హాల్లో కూర్చొని ఉన్న సంయుని చూపించింది మాధవి. వాళ్ళు ఆమె దగ్గరికి రాగానే అత్తయ్య మామయ్య బాగున్నారా అని ఆప్యాయతతో పలకరించింది సంయుక్త. బాగున్నట్టు తల ఆడించిన మాలతి నువ్వెలా ఉన్నావే అంటూ ఆమె ఒడిలో బట్టలు పెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదించింది. ఆమెతో పాటు శ్రీనివాస్ కూడా అదే పని చేశాడు. మీతో పాటు పూనం రాలేదా అడిగింది సంయుక్త. ఆమె ఎవరే అక్కడ ఉన్న మాధవి అడిగింది. నిఖిల్ భార్య అమ్మ అంది సంయుక్త. నిఖిల్కి పెళ్ళయిందా? ఎప్పుడు అంటూ ఆశ్చర్యంతో నోరు తెరిచింది మాధవి. అయ్యో, అనవసరంగా నేను నోరు జారానా అనుకుంది సంయుక్త. ఏంటి మాలతి, మాకు చెప్పకుండానే నీ కొడుక్కు పెళ్లి చేసుకున్నావా అంటూ నిష్ఠూరమాడింది మాధవి. నేనెక్కడ చేశాను? నీ అల్లుడు కదా వాడి పెళ్లి చేసింది, అనేది ఏదో వాడినాను అంటూ ఆమె మీద ఇంత ఎత్తున ఎగిరింది మాలతి. చూడు మాలతి, అనవసరంగా నా అల్లుడిని బ్లేమ్ చెయ్యకు, కోపంతో వేలు చూపించింది మాధవి. అనక ఇంకెవరిననమంటావు కోపంతో అన్న మాలతి. అరే, నిఖిల్ మొదటి నుండి సమయుని ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. అలా అనుకోవడం తప్ప శిఖర్ ఎలా నీకు మేనల్లుడు అవుతాడో నిఖిల్ కూడా అలాగే అవుతాడు కదా. వాడు ఆశపడ్డం తప్ప, ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకోవడం తప్ప, వాడి ఆశ మీద కోరిక మీద నీళ్లు చల్లి మీరేమో శిఖర్ మాత్రమే మేనల్లుడు అయినట్టు వాడికి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేశారు. ఈ బాధను తట్టుకోలేక వాడెంతలా విలవిలలాడిపోయాడో మీకేం తెలుసు? అరే, ఆ బాధ నుండి ఓదార్పు పొందడానికి కాశ్మీర్ వెళ్ళాడు. అలా తిరిగి వస్తేనైనా మనసు కుదుటపడుతుందని నేనే వెళ్ళమన్నాను. అది కూడా తప్పేనా? అయినా అక్కడికి వీళ్ళు హనీమూన్ వెళ్తారని మాకేం తెలుసు? అక్కడ నిఖిల్ వీళ్ళకి కనిపించాడట. ఈ సంయుక్త కోసమే వచ్చాడని శిఖర్ అపోహపడి నా బిడ్డ వద్దు అంటున్నా వినకుండా బలవంతంగా ఎవరో ముక్కు ముఖం తెలియని అమ్మాయితో వాడి పెళ్లి చేశాడు. అలా చేసే హక్కు వాడికి ఎవరిచ్చారు? అరే, తల్లిదండ్రులం అంటూ మేమున్నాం, మాకు చెప్పి చెయ్యాలి అన్న ఆలోచన కూడా లేదు వాడికి. తన ఇష్టానుసారంగా మాకు చెప్పకుండా వాడు పెళ్లి చేశాడు, అది కూడా వాడికి ఇష్టం లేని అమ్మాయితో. అందుకే పెళ్ళైనా నా బిడ్డ సంసార సుఖానికి నోచుకోకుండా బాధపడుతున్నాడు అంటూ తన మనసులోని అక్కస్సు అంతా బయటపెట్టింది మాలతి. ఇదంతా విని ఆశ్చర్యంతో నోరు తెరిచింది మాధవి. వీళ్ళిలా గొడవపడ్డం దూరం నుండి చూసిన శిఖర్ అక్కడికి వచ్చాడు. అత్త, నువ్వు సమయుని తీసుకొని లోపలికెళ్ళు ఆర్డర్ వేశాడు. ఆమె తల ఆడించి పదవే అంటూ సమయుతో పాటు లోపలికి వెళ్ళింది. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? అరే, మొదటి నుండి నా కొడుకుని చూస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావు. వాడు నీకేం ద్రోహం చేశాడు? వాడి వెనకాల పడ్డావు, నలుగురిలో మా పరువు తీయాలని చూస్తున్నావు. ఈ మాధవిలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరూ అడుగుతారు, మాకు చెప్పకుండా నీ కొడుకు పెళ్లి చేశావేంటి అని. వాళ్ళకేమని సమాధానం చెప్పను? వాళ్ళు ఇలా అడుగుతుంటే తల కొట్టేసినట్టు అవుతుంది నాకు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది మాలతి. సారీ పిన్ని, ఇదంతా ముందుగా ఆలోచించలేదు, రియల్లీ సారీ అని నొచ్చుకున్నాడు శిఖర్. నీ బోడి సారీ ఎవరికి కావాలి? నీ సారీ పోయినా పరువు కాపాడుతుందా? నా కొడుకు పెళ్ళి నా చేతులతో చేయలేకపోయాను అన్న బాధను తీరుస్తుందా? ఇష్టం లేని అమ్మాయితో కాపురం చేయలేక బాధపడుతున్నా నా కొడుకు మనసుకు శాంతి లభిస్తుందా? చెప్పు శిఖర్, చెప్పు అంటూ నిలదీసింది మాలతి. ఊరుకో మాలతి, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఇలా బాధపడినంత మాత్రాన ఒరిగేదేమీ లేదు. మన రాత ఇంతే అని అడ్జస్ట్ కావడం తప్ప అంటూ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు ఆమె భర్త శ్రీనివాస్. బాబాయ్, మీరు కూడా నా నిర్ణయాన్ని తప్పుపడుతున్నారా? నేను ఇదంతా కావాలని చేశాను అంటారా? నిఖిల్కి చెడు చేయాలని చేశాను అని భావిస్తున్నారా? బాధతో అంటూ సూటిగా శ్రీనివాస్ కళ్ళల్లోకి చూశాడు శిఖర్. నీ ఆశయం మంచిదే కావచ్చు, కానీ ఒక్కగానొక్క కొడుకు పెళ్ళి మా చేతులతో చేయలేకపోయాం, మా కళ్ళారా చూడలేకపోయాం అన్న బాధ మాత్రం మాకు ఉంటుంది కదరా రుగ్ధ కంఠంతో అన్నాడు శ్రీనివాస్.
మీకు కావాల్సింది వాడి పెళ్ళి మీ కళ్ళతో చూడడం అంతే కదా. అయితే వాడి పెళ్ళి నా డబ్బుతో గ్రాండ్గా చేస్తాను. ఇంతవరకు వాడికి పెళ్లి జరిగినట్టు ఎవరికీ తెలియదు. కాబట్టి మీ పరువు పోయే ప్రసక్తి రాదు. నిఖిల్కి పెళ్ళైనట్టు సంయు ఎవరి దగ్గర అనకుండా దాన్ని కట్టడి చేస్తాను. అత్తతో కూడా ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అంటాను. కాకపోతే నిఖిల్ పెళ్ళి మాత్రం అదే పూనంతో చేస్తాను. మీకు ఓకేనా సీరియస్గా అన్నాడు శిఖర్. ఈ మాట నువ్వు నిజంగా అంటున్నావా అనుమానంతో అడిగాడు శ్రీనివాస్. అవును బాబాయ్, మనస్ఫూర్తిగా ఈ మాట చెప్తున్నాను అని శిఖర్ అనగానే సంతోషంతో చిరునవ్వు నవ్వాడు శ్రీనివాస్. మాలతి మాత్రం మౌనంగా ఉంది. ఏంటి పిన్ని, నీకు ఇంకా అనుమానమా? నేను ఒక్కసారి మాట ఇచ్చాను అంటే ఎట్టి పరిస్థితుల్లో చేస్తానని నీకు తెలుసు కదా అన్నాడు శిఖర్. అవుననుకో, కానీ అని సంశయంతో మాట పూర్తి చేయలేదు మాలతి. అంటే పూనం మీ కోడలుగా చేసుకోవడం నీకు ఇష్టం లేదా? ఇన్ని రోజులుగా తను మీ ఇంట్లో ఉంటుంది కదా, తన బిహేవియర్ బాగోలేదా? మీ ఫ్యామిలీలో ఒకరిగా కలిసిపోలేదా? చెప్పు పిన్ని చెప్పు అన్నాడు శిఖర్. తను మంచిదేరా, పైగా నిఖిల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఈ కష్ట సమయంలో తను తోడుగా లేకుండా ఉంటే నేనేమైపోయేదాన్నో. అంత చదువుకున్నా కొంచెం కూడా గర్వం అనేది లేదు ఆ అమ్మాయికి. వాడి పనులే కాదు, వద్దన్నా వినకుండా ఇంట్లో పనులు కూడా చేస్తోంది. ఆ అమ్మాయి వచ్చాక నా చేతికి పని లేకుండా పోయింది అంది మాలతి. మరి ఇంకేంటి పిన్ని, ముహూర్తాలు పెట్టించేయి, పెళ్లి పనులు మొదలు పెడదాం చిరునవ్వుతో అన్నాడు శిఖర్. అది కాదురా, వాడు మంచం మీద ఉంటే ఎలారా పెళ్లి చేసేది? బాధతో వాపోయింది. ఇంకెంత పిన్ని, ఒక్క వారం రోజులే. ఆల్రెడీ నేను డాక్టర్ని కలిసి మాట్లాడాను. నెక్స్ట్ వీక్ బ్యాండేజీ విప్పుతారంట, ఎప్పటిలా నడవచ్చు అని చెప్పారు. ఈలోపు మన పెళ్లికి ఏర్పాట్లు చేద్దాం సంతోషంతో అన్నాడు శిఖర్. అలాగే కానీరా అంటూ నవ్వింది మాలతి. అయితే పదండి పిన్ని, భోంచేద్దాం అంటూ డైనింగ్ ఏరియాకి దారి తీశాడు శిఖర్. సంయు తిన్నదా అతనితో పాటు నడుస్తూ అడిగింది మాలతి. ఇంకా లేదు పిన్ని, అందరూ నోరు తీపి చేశారు కదా, దాంతో కడుపు నిండింది, ఆకలి లేదు అంది. ఇప్పుడు అది కూడా మనతో పాటు తింటుంది అన్న శిఖర్ అటుగా వెళ్తున్న పింకిని పిలిచాడు. వెళ్ళి మీ అక్కను పిలుచుకురా అన్నాడు. తల ఆడించి పరిగెత్తింది పింకి. సంయుక్త వచ్చాక వాళ్ళతో పాటు భోజనానికి కూర్చుంది. పాపని మృదుల ఎత్తుకోవడంతో నైనిక, సుధీర్ కూడా వీళ్ళతో పాటు భోజనానికి కూర్చున్నారు. మాధవి వడ్డన చేస్తోంది. ఎవరూ చూడకుండా మోచ్చెతో శిఖర్ నడుము దగ్గర పొడిచింది సంయు. తల తిప్పి ఏంటని కళ్ళతో అడిగాడు. తినిపించు, అతనికి మాత్రమే వినిపించేలా గొణికింది. అందరూ ఉన్నారు, ఈ పూటకు తినేయ్ అన్న అతడు తను తినడం మొదలుపెట్టాడు. సంయుక్త తినకుండా అలాగే కూర్చుంది. సరిగ్గా సంయుకి ఎదురుగుండా భోజనానికి కూర్చున్న జానకమ్మ, అది నువ్వు పెట్టేదాకా తినదని తెలుసు కదా, అసలే ఉదయం నుండి ఏమీ తినలేదు, తినిపించు శిఖర్తో అంది. ఈ ముసల్దొకతి అందరి ముందు నా పరువు తీస్తుంది అంటూ నోట్లో తిట్టుకుంది సంయు. ఇక తప్పదని శిఖర్ ఆమె వైపుకు తిరిగాడు. ఫంక్షన్ కోసం చాలా ఐటమ్స్ చేయించింది జానకమ్మ. ఒక్కొక్క ఐటెం నుండి ఒక్కొక్క ముద్ద తినిపించాడు. ఇక తిను అంటూ తను తినడం మొదలుపెట్టాడు శిఖర్. షెల్ఫిష్ అంటూ పళ్ళు నూరింది సంయు. నీకన్నానా ఆమె చెవిలో గుసగుసలాడాడు. గుర్రుగా చూసి తినడం మొదలుపెట్టింది సంయు. వీళ్ళ సరదా గొడవను చూసి వీళ్ళతో పాటు తింటున్న వాళ్ళందరూ ముసిముసిగా నవ్వుకున్నారు. కాసేపటికి సుధీర్ నేను మిస్ అయ్యాను అని తింటున్న నైనిక సుధీర్ చెవి కొరికింది. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ స్టోరీ చూసిన వాళ్ళందరూ శౌర్య కూడా చూసేసి మంచి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, హైప్ చేయండి.